నమస్తే. ప్రస్తుతం మనం ప్రజా దర్బార్‌లో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు కొంతమంది జియో నంబర్ 46 బాధితులున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఏంటన్నా ఇప్పటిదాకా అసలు ఏంటి సమస్య మీది? ఇంకా పరిష్కారం కాలేదా? ఇవాళ మేము ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే జీవో 46 అనమాట. ఈ జీవో 46 అనేది మనకి టీఎస్ఎస్పీ పోస్టుల్లో పెట్టడం జరిగిందన్న మొత్తానికి అయితే. అయితే మాకు యాక్చువల్‌గా నోటిఫికేషన్‌లు ఇచ్చినప్పుడు జీవో 46 అని ఒక చిన్న నోట్ మెన్షన్ చేశారు తప్ప, ఆ జీవో 46 ఎంత డెప్త్‌గా ఉంటదో ఏంటనేది ఎవరికీ తెలియదు. అది లాస్ట్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందా కూడా మనకి ఎవరికీ తెలియదనమాట. లాస్ట్‌కి వచ్చి చూసిన తర్వాత రిజల్ట్ తీరా చూస్తే యాక్చువల్‌గా సీడీ 1, సీడీ 2 ఇవ్వాలి. అంటే క్యాడర్ 1, క్యాడర్ 2 లెక్క. కానీ ఇక్కడ డిస్ట్రిక్ట్ వైస్‌గా ఇవ్వడం జరిగింది. ప్రతి డిస్ట్రిక్ట్‌కి మళ్ళా దాంట్లో ఒక రేషియో ప్రకారంగా మనకి ఒక 100% రేషియో ఇచ్చేసి 3%, 2% ఇలా రేషియో ఇచ్చి మాకు చాలా అన్యాయం జరిగింది గ్రామీణ ప్రాంతం వాళ్ళందరికీ. ఇప్పుడు మాకు ఎవరికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ 125 మార్క్స్, 120, 130 మార్క్స్ ఉన్నాయి. కానీ వాళ్ళ మెరిట్ స్టూడెంట్స్‌కి ఎవరికీ కూడా జాబ్స్ అనేది రాలేదు. దీనివల్ల ఏందంటే మా ముఖ్య కారణం మాకు ఏందంటే ప్రతిభ ఉండి కూడా మేము వెనకబడిపోవడం జరిగింది. ఇప్పుడు దీన్నేందంటే ఇమ్మీడియేట్‌గా ప్రభుత్వం దీనిపైన యాక్షన్ తీసుకొని మా అందరికీ ఈ ఉద్యోగాలకి ఇప్పుడు ఏందంటే మెరిట్ స్కోర్ ఉంది మాకు. మెరిట్ స్కోర్ లేకుండా మేము అడిగితే మమ్మల్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మెరిట్ స్కోర్ ఉంది మాకు యాక్చువల్‌గా. ఇప్పుడు ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నారు. ఓవరాల్ 31 డిస్ట్రిక్ట్స్ నుంచి అందరూ వచ్చారు ఇక్కడికి. ఇప్పుడు మెయిన్‌గా మేము ఇప్పుడు రావడం 4థ్ టైమ్ అనమాట ఇక్కడికి రావడము. మాకు ఎటువంటి ఇంతవరకు మాకు ఎటువంటి చర్యలు గాని ఏది తీసుకున్నట్టు నాకు అనిపించలేదు. మాకు ఈ సమస్య పైన మాకు ఓవరాల్‌గా నల్గొండ డిస్ట్రిక్ట్ ఎమ్మెల్యేలందరూ కూడా సీఎం సార్‌ని కలిసి ఇవ్వడం జరిగింది వినతి పత్రం అనేది. దాంతో పాటు మేము ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నాం. ఇప్పటికీ మాకు వచ్చేసి రిజల్ట్ వచ్చిన అంటే మాకు రిజల్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన కానించి మేము పోరాడుతూనే ఉన్నాం. ఇప్పుడు ఓవరాల్‌గా మాకు వచ్చేసి 5 మంత్స్ అవుతుంది. కంటిన్యూగా మీరు గాని చూస్తూనే ఉన్నారు. మీడియాలో కూడా ఇస్తూనే ఉన్నారు. అయితే మా ప్రధానమైన డిమాండ్ ఏందంటే జీవో 46ని టీఎస్ఎస్పీ పోస్ట్ నుంచి దాన్ని మినహాయించి మాకు రిజల్ట్ అనేది ఇవ్వాలి. యాక్చువల్‌గా ఈ దీంట్లో మళ్ళా 4 మార్క్స్ గురించి కూడా ఒక కేసు అనేది నడవడం జరిగింది. దాన్ని కూడా మన బోర్డు వాళ్ళు ఎవరు దాన్ని చేయకుండా మళ్ళా వాళ్ళు బోర్డు వాళ్ళు మళ్ళా ఎదురెళ్ళడం జరిగింది. దానివల్ల ఏందంటే మళ్ళా సింగిల్ బెంచ్‌లో ఇచ్చిన తీర్పుని మనకి డబుల్ బెంచ్‌లో కూడా ఖచ్చితంగా దీనిపైన ఎక్స్‌పర్ట్ కమిటీ వేయాలని చెప్పేసి 13 క్వెషన్‌లని ఎక్స్‌పర్ట్ కమిటీకి పంపడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ ఎక్స్‌పర్ట్ కమిటీకి పంపించడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రజా దర్బార్‌లో ఎవరైనా కలిసారు? ఏ నాయకుల్ని కలిసారు? కలిసాము. అంతకుముందు చాలా మందిని కలిసాము కూడా. కలిసాము, వినతి పత్రాలు ఇచ్చాము. ఇప్పటికి ఈరోజు కూడా వినతి పత్రాలు అనేది ఇవ్వడం జరిగింది. మా మార్క్స్ ఉంటాయి కదా! ఈ అందరికీ మా ఈవెంట్ స్కోరు, మా ఆధార్ కార్డ్సు అండ్ మా మెరిట్ వచ్చిన ప్రతి ఒక్కటి అన్ని లిస్ట్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు బట్టి విక్రమార్క సార్‌ని కూడా కలవడం జరిగింది. రేవంత్ రెడ్డి సార్‌ని కూడా అంతకుముందు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కలిసి వాళ్ళని మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే యాక్చువల్‌గా మాకు హామీ ఇచ్చిందనమాట. కానీ ఇప్పుడు ప్రభుత్వం గెలిచిన తర్వాత మాకైతే ఎటువంటి న్యాయం అనేది జరగలేదు. ఇప్పటికి మేము పోరాడుతూనే ఉన్నాం. ఓకే. అన్న నాది కూడా జియో నెంబర్ 46 అన్న. దీనివల్ల మెరిట్లో జాబితా వచ్చిన వాళ్ళు అన్యాయం జరగడం జరుగుతుందన్న. తక్కువ మార్కులు జాబ్ రావడం జరిగింది. దానివల్ల ఎక్కువ మార్కులకి న్యాయం జరగాలని ఇక్కడ రావడం జరిగిందన్న. ఎంతమంది ఉన్నారు? మీ బాధితులు ఎంతమంది ఉన్నారు? అన్న బాధ్యులు అంటే మా గ్రామ పంచాయతీ అంటే ఇక్కడ 1000 మంది వచ్చారన్న. ఇంకా కొంతమందికి ఈ విషయం తెలియదన్న. నేను కూడా యూట్యూబ్లో మీ ఛానల్ తెలుసుకొని ఇంత దూరం వచ్చినన్న. నేను ఇప్పుడే ఒక 200 కిలోమీటర్ దూరం నుంచి వచ్చినాన్న. మాది మధ్యమల్ల సిరిసిల్ల అన్న. సిరిసిల్ల మారుమూల ప్రాంతం అన్న. ఆ ఏరియా నుంచి రావడం జరిగిందన్న. దీనివల్ల నాకంటే తక్కువ మార్కులకు జాబ్ రావడం జరిగిందన్న. ఇప్పుడు మా జోన్లోనే కరీంనగర్ అన్న. కరీంనగర్లో 110, 112 జాబ్ రావడం జరిగింది. ఎన్ని మార్కులు వచ్చింది మీకు? 121 అన్న. 121 అన్న. అదే ఇదివరకు పాత విధంగా మనము ఉద్యోగ భర్తీ చేస్తే మాకు వచ్చే అవకాశం ఉందన్న. ఇప్పుడు మాకంటే తక్కువ మార్కులు అన్న. ఇప్పుడు కరీంనగర్ చదువుకున్న వాళ్ళకేమో మాకంటే తక్కువ మార్కులు జాబ్ రావడం జరిగింది. అదే మేము సిరిసిల్ల డిస్ట్రిక్ట్ చదువుకున్నాం కదన్న. మాకే 120 వచ్చినా కానీ రాలేకపోయిందన్న. మొత్తానికి జియో నంబర్ 46 రద్దు చేయాలంటారు. రద్దు చేయాలని కోరుకుంటున్నామన్న. మా యొక్క ఆవేదన టీఎస్ఎల్ బోర్డు చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలన్న. అసలు ఎవరికి చెప్పకుండా ఈ జీవో 46 ఒకటి ఉందని ఎందుకు గోప్యంగా ఉంచారు? ఇదే చైర్మన్ టీశాట్లో మనకు 3 గంటలు లైవ్ ఇచ్చిండన్న.
3 గంటలు లైవ్ ఇస్తే అందులో యాంకర్ గారు ఏమేమి మార్పులు చేసిర్రు, ఏమన్నా మార్చిర్రు, ఎట్లా అంటే ఒకటి ప్రిలిమ్స్లో నెగిటివ్ తెచ్చిరని చెప్పిండ్రు, ఇంకొకటి ఏంటి ఈవెంట్స్ కొద్దిగా చేంజ్ చేశారని చెప్పిండ్రు. కానీ జియో 46ని ఎందుకు గోప్యంగా ఉంచిర్రు, ఇక్కడ ఉన్న సెటిలర్స్కు యూజ్ అయ్యే విధంగా దీన్ని దాపెట్టినని మేము అనుకుంటున్నాము. ఇంకొకటి ఈ మన పోస్ట్ ప్రిఫరెన్స్ అన్న, ఇది మన ఈవెంట్స్ అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్ తీసుకునేటప్పుడు కూడా ఏఆర్కు సివిల్కేమో నార్మల్గా డిస్టిక్ వైజ్గా తీసుకున్నారు, టీఎస్ఎస్పీకి మాత్రము CD1 CD2గానే పోస్ట్ ప్రిఫరెన్స్ తీసుకున్నారు. అప్పుడు కూడా దీన్ని తెలియకుండా ఉంచారు. ఆ తర్వాత మాకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇంకొక 2 రోజులు అయితే మొత్తం అయిపోతుంది అన్న తర్వాత ఎవరు యూట్యూబర్ చెప్తే మాకు ఈ జియో 46 ఉందని తెలిసింది. ఇప్పుడు నా స్కోరు నాగర్ కర్నూల్ డిస్టిక్ BCB 123 మార్కులు, అయినా నాకు జాబ్ రాని పరిస్థితి. ఇదే ఇక్కడ మనం చూసుకుంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు 60-70 మార్కులకు జాబ్ వచ్చింది. అసలు అంత మా మెరిట్ ఇప్పుడు ఒకటే మేము అడిగేది, జియో 46 క్యాన్సిల్ చేసి మెరిట్ స్టూడెంట్స్కి న్యాయం కలిగించే విధంగా సత్వరమే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో మీరు అది అక్కడ ఎమ్మెల్యేలను కలిసినారు, ఇప్పుడు వాళ్ళేమో పవర్లోకి వచ్చారు. ఇప్పుడు మీ యొక్క వినతిని వాళ్ళు స్వీకరిస్తున్నారా? తీసుకుంటారు వాళ్ళ వినతి పత్రాలు తీసుకుంటారు. కాకపోతే వాళ్ళు ఏం చెప్తారు అంటే ఇప్పుడే మేము ప్రభుత్వంలోకి వచ్చాం కదా, అన్నీ చూసుకునే వరకు కొద్దిగా టైం పడుతుంది అని చెప్తున్నారు. కానీ మాకు ఇప్పుడు ఏంటంటే టైం లేదన్న, ఎందుకంటే ఆల్రెడీ రిజల్ట్స్ ఇచ్చిర్రు, వాళ్ళు ట్రైనింగ్కి పంపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని మాకు వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఈ తొందర దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి మేము విన్నతి చేస్తున్నాం.